చిత్తూరు జిల్లా కుప్పం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్పకు కురబ సంఘం నాయకులు సన్నిహితులు మద్దతు తెలిపారు. ఇక సున్నితమైన అంశాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని కురబ సంఘం నేతలు హితవు పలికారు. చంద్రప్ప ఇంటి వద్ద రెక్కి నిర్వహించడాన్ని ఖండించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్ష లేదని స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వలేదన్న కారణంతోనే శ్రీకాంత్ అనే అడ్వకేట్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే విషయంపై కుప్పం డీఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. సర్టిఫికేట్స్ అని మార్క్ లిస్ట్ ఇచ్చినారు. ఈ యూనివర్సిటీ ఏదైతే డిగ్రీ కోర్స్ ఉన్నదో ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ ఉన్నది, ముక్తా ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ అని, అక్కడికి తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టినాం. మళ్ళీ సార్ మీరు ఇట్లా మీ యూనివర్సిటీలో ఇట్లా డిగ్రీ పొందినారని చెప్పినారు, ఇది సర్టిఫికేట్స్ మీద కాదా జెన్యూనిటీ గురించి మాకు క్లారిటీ ఇవ్వమని అడిగారు. వాళ్ళు నెల రోజుల తర్వాత అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకుని మాకు రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చినారు. వాళ్ళు లేదు ఇది జెన్యూనిటీ లేదు ఇది మేము ఇష్యూ చేసిన సర్టిఫికెట్స్ కాదు చెప్పేసినారు. ఎప్పుడైతే ఇట్లా జెన్యూనిటీ లేదు అని చెప్తున్నారు, మేము బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి ఇంటిమేషన్ చేస్తాం ఈ విషయాన్ని. చూడండి ఇట్లా బేసిక్ డిగ్రీ లేకుండా మీరు లా డిగ్రీకి ఎట్లా అడ్మిషన్ అయినాడో తెలియదు, ఎట్లా లా డిగ్రీ తీసుకున్నారో తెలియదు, కాబట్టి మీరు వెరిఫికేషన్ చేసి సూటబుల్ యాక్షన్ ఏమైనా అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇస్తే మా బార్ ప్రెసిడెంట్ ఆఫీస్ బేరర్స్ ఉదయ్ కుమార్ సెక్రటరీ వీరిద్దరు కూడా మామూలుగా వెరిఫికేషన్ పంపించినారు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. తర్వాత ఎంక్వైరీలో ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత ఎంక్వైరీ పిలిచినట్టుంది, ఎంక్వైరీకి పోయి ఏం మాట్లాడినో తెలియదు. తర్వాత మా చంద్రప్పని మా సీనియర్లు అందరినీ కూడా కొంతమంది వ్యక్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవద్దన్నారు. యాక్చువల్గా ఏమంటే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే హైకోర్టు పోయి రిట్ ఫైల్ చేసుకున్నట్లు బాబు గారు చెప్పినట్లు రిట్ ఫైల్ చేసుకోవాలా. అది లేదంటే వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని సమర్పించారు, రిటర్న్ చేసేలా, అంతేగాని రెక్కి నిర్వహించడము అడ్వకేట్స్ పని దాడులు. గత 25 సంవత్సరాలుగా చంద్రప్ప అనే కురబ కులానికి చెందిన ఆయన లాయర్లు అసలు బార్ అసోసియేషన్లో చైర్మన్గా ఉంటూ అతని బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. అదే కొత్తగా ఇక్కడ ఏదో వాదించాలంటే అది లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ అనుమతి మెంబర్షిప్ తీసుకునేసి వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేయాల్సి ఉంటుందని తెలుస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో దానికంటూ ఒక సంస్థ, ఒక మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు అక్కడ పోయి మీ సర్టిఫికేట్లో సరిగా ఉన్నాయా లేదా అనేది వాళ్ళు వెరిఫికేషన్ పంపించినప్పుడు అవి చదువుకొని దాన్ని సర్దుబాటు చేసుకొని మీలో మీరు సర్దుకుపోవాల్సింది. అది వదిలేసి వేరే రకంగా దాడులు నిర్వహించడం అనేది